హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందన కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు నేను మీకు చేపల పులుసుని చూపించబోతున్నాను. కొర్రమీను చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసు అనగానే అందరికీ చాలా భయం ఉంటుంది, అది పెద్ద ప్రాసెస్ అని. అలాంటిది ఏం లేదండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసేయాలో చూసేద్దామా మరి. స్టవ్ పై ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాయి జీరా, 2 ఇలాచి, 4-5 లవంగాలు, చిన్నని చెక్క ఆయిల్లో వేసానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను. అందులోనే పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసాను. వీటన్నిటినీ బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇంకా 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటోస్ని సన్నగా కట్ చేసి వేశాను. టమాటోస్ని ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు 2 స్పూన్స్ వేసానండి నేనైతే. 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఫిష్ మసాలా అన్నిటిని వేసి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేశాను. ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేసుకొని 2-3 నిమిషాలు మగ్గించుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. నేను 1 కేజీ చేప ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి, నువ్వుల పొడి కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఆ పొడిని 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఒకసారి ఈ పులుసునంతా బాగా కలిపేసుకున్నాను. పులుసు బాయిల్ అవుతున్నప్పుడు బాగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొర్రమీను చేపల్ని యాడ్ చేశానండి. కొర్రమీను చేపల పులుసు చాలా బాగుంటుందండి. మీరు ఏ చేపలైనా తీసుకున్నా పులుసు ప్రాసెస్ మాత్రం ఇదేనండి. ఒకసారి ఈ చేప ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలిపితే ముక్క విరిగిపోతుందండి. అందుకే ఇలా ప్యాన్నే కదిలించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ చేప ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. 15 నిమిషాలు అయిందండి. చేప అయితే బాగా ఉడికిపోయింది. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. చల్లగా అయితే ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. అంతేనండి, వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను.